అనగనగనగా ఒక ఊర్లో ఒక రాము అనే ఒక ముసలాయన ఉండేవాడు. ఆయన చాలా బీదవాడు. ఆయనకి రోజు కొనుక్కోవడానికి డబ్బులుండేవి కావు. అయితే అడవికెళ్ళి చెట్లు కొట్టి వాటికొచ్చిన కట్టెలన్నీ మార్కెట్‌లో అమ్మేసి వచ్చిన డబ్బులతోని ఇంటికి సరుకులు కొనుక్కొని ఎళ్ళేవాడు. అయితే చెట్టు కొట్టేసినాక బాగా అలసిపోతాడు గదా! ఒక చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటాడు. వాటర్ తాగేసి ఆలోచించుకుంటూ కూర్చుంటాడు. నేను ఈరోజు ఇంటికి బియ్యం తీసుకెళ్ళాలి, మా వైఫ్‌కి ఫ్రూట్స్ తీసుకెళ్ళాలి అని ఆలోచించి కట్టెలన్నీ తీసుకెళ్ళి మార్కెట్‌లో అమ్మేస్తాడు. తర్వాత డబ్బులొస్తాయి కదా! ఆ డబ్బులు సరుకులు ఇంట్లో వాళ్ళ వైఫ్ వంట చేస్తూ ఉంటదనమాట. చేస్తూ ఉంటది. బాగా కిచెన్‌లో అలసిపోతది. అప్పుడు రాము వస్తాడు. ఫ్రూట్స్, బియ్యం అన్నీ కొనుక్కొని ఇంటికొచ్చేస్తాడు. సీత నేను నీకోసము ఫ్రూట్స్, రైస్ కొనుక్కొచ్చిన తీసుకొని అక్కడ పెట్టుకో అనేసి అంటాడు. ఈరోజు నా కోసం చికెన్ చెయ్యి అని చెప్తాడు. అప్పుడు సీత అంటది, నేను ఆల్రెడీ వంట చేసేసాను. ఆల్రెడీ పప్పు వండేసిన. ఇంకా నేనేం వండను. రేపు వండుతా అని చెప్తది.